మరి నెక్స్ట్ అంటే రోజ్ కుకీస్ తయారు చేసుకుందామా? చేసుకుందాం. ఎందుకంటే నాకు తినాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? మైదా పిండి, యాలక్కాయల పొడి, పంచదార పొడి, గుడ్లు, కొబ్బరి పాలు, నూనె. కావాల్సిన పదార్థాలు చూసేసాము. మరి వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాము. ఓకే, స్టవ్ ఆన్ చేయాలా? ఈ స్టవ్ వెలిగించండి. ఓకే ఓకే. దాంట్లో నూనె పోయండి. ఓకే, అంటే డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలా? ఓకే, చాలు చాలు. సరిపోయిందా? ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పొయ్యి మీద పెట్టుకున్నాము. మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అది రోజ్ కుకీ అది పెట్టేసేయండి. ఇదియా? వేడి కావాలి కదా, అది వేడి అయితేనే అవి వస్తాయి కాబట్టి నూనెలో పెట్టేయండి. అది సేమ్ రోజ్ ఫ్లవర్ లాగే ఉంది. ఫ్లవర్ లాగానే ఉంది. సో అందుకని మనం రోజ్ కుకీస్ అని పేరు పెట్టాం కదా. అవును. ఓకే, ఏం చేద్దాం అయితే ఇప్పుడు? ఇప్పుడు ఒక్కొక్కటి కలిపి నేను చూపిస్తాను. ఓకే, ముందు ఒక బౌల్ తీసుకున్నాము. ఒక స్పూన్ ఇవ్వండి. స్పూన్. ఓన్లీ వైట్ తీసుకోవాలా? తర్వాత వైట్ అయిన తర్వాత మళ్ళీ వైట్ బీట్ చేయాలి ఫస్ట్. తర్వాత సరే, ఫస్ట్ మనం ఎగ్లో ఉన్న వైట్దే తీసుకొని వేసుకుంటున్నాము. ఎందుకు వేసుకోవట్లేదు? ఎల్లో ఇప్పుడే వేస్తే ఏమవుతుంది? ఇది బాగా నురుగు వస్తుంది. అది సదమా వేస్తే నురుగు రాదు. ఓకే ఓకే, కానీ ఎల్లో కలర్ది వేస్తే నురుగు రాదు. ఇదైతే బాగా బీట్ చేసి ఓకే, బాగా బీట్ చేసుకున్నాం. అలా బాగా బీట్ చేసుకున్న తర్వాత అప్పుడు అందులో ఉన్న ఎల్లో కలర్ది అందులో వేసేస్తాం. అట్లా నురుగు రావాలా? రావాలి, నురుగు వస్తే మంచిగా పొంగుతాయి. ఓకే, అలా బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో పంచదార పొడి వేసాం కదా బామ్మ? అవును, పంచదార బీట్ చేయాలంతా. ఓకే, మొత్తం ఈ పిండి అంతా ఎగ్లోనే మిక్స్ చేయాలి కదా. సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. వాటర్లే మిల్క్ ఉంది కదా, కొబ్బరి పాలు. కొబ్బరి పాలు ఉంది కదా, మైదా పిండి కదా ఇది. అవును, మైదా పిండి. పంచదార పిండి పొడి అయినాక వేసిన తర్వాత మైదా పిండి కలిపిన తర్వాత కొబ్బరి పాలు పోయాలి. ఓకే, ఎగ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత పంచదార పొడి వేసి బాగా కలుపుకున్నాము. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మైదా పిండి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలు పోసాం. ఇట్లా యాలక్కాయల పొడి వేస్తున్నాను. ఓకే, కొబ్బరి పాలు వేసిన తర్వాత యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా నేను ముందే తయారు చేసినటువంటి మిశ్రమం ఉందా? ఇది 1 గంట సేపు నానాల. ఓకే, అంటే ఇప్పుడు మనకి వ్యూవర్స్ కి వాళ్ళకి తెలియాలి కాబట్టి ఎలా మిక్స్ చేసుకోవాలో చూపించాలి, అంతే కదా? అంతే. ఓకే, మీరు తయారు చేసి పెట్టారు కదా ఇది? అవును. ఓకే, అవన్నీ బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ బిఫోర్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. మనం పెట్టుకున్నాము. మిశ్రమం రెడీ. ఇప్పుడు నూనె రెడీగా ఉంది. కాగిపోయిందా నూనె? ఓకే, ఇది తీసి పిండిలో కుట్టి సరే వేయాలి. ఓకే ఓకే, ఇలా చేస్తారా అయితే రోజ్ కుకీస్? ఓకే, ఇలా చేసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మెత్తగా ఉన్నాయి కదా తీసేనా ఇది? కలర్ రాగానే తీసేయాలి. ఓకే ఓకే, రెడీ అయిపోయినాయి కదా. ఓకే, మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? తీసుకుందామండి. ఓకే, ఇవి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతున్నాయి కదా. అవును, తీసేటప్పుడు మెత్తగా ఉన్నాయి. ఫ్లవర్ లా ఉంది కదా ఇప్పుడు. ఫ్లవర్సే కదా ఇవి. అదే చాలే బామ్మ. బామ్మ, రోజ్ కుకీస్ రెడీ అయిపోయాయి కదా? రెడీ అయిపోయినాయి. 2 టేస్ట్ చేస్తారా? ఓకే ఓకే, చేద్దాం. చూస్తున్నారు కదా, రోజ్ కుకీస్ రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రోజ్ కుకీస్ కావలసిన పదార్థాలు: మైదా పిండి, పంచదార పొడి, కొబ్బరి పాలు, గుడ్లు, యాలకుల పొడి, నూనె. తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో
ముందుగా గుడ్ల తెల్ల సోనా వేసి బాగా కలిపి తర్వాత పచ్చ సోనా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పంచదార పొడి, మైదా పిండి, కొబ్బరి పాలు, తగినంత యాలకుల పొడి వేసి బాగా కలిపి 1 గంట సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. తర్వాత ఇలా కలుపుకున్న మిశ్రమంలో నూనెతో పాటు కొంచెం వేడెక్కిన రోజ్ అచ్చును అద్ది వేడి అయిన నూనెలో అద్దాలి. తర్వాత వేగిన రోజ్ కుకీస్లను ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, తియ్యటి పసందైన రోజ్ కుకీస్ రెడీ.